So I know it was a very conscious decision to portray these characters a certain way. You know, 2.5 hours when you come to watch a film, I know I want to see a beautiful world, a beautiful artist, like, you know, get carried away a little into their world. So it was very consciously planned, and Gyana sir delivered big time for us in terms of visuals. Sidhu ఇక్కడ మామూలుగా మీ పొటెన్షియల్ తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్. సో ఈ సినిమాలు చూస్తే, గత సినిమాలు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. మీరేమంటారు? కాదంటారు సార్. రాశి సో ప్రీవియస్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతు తిట్టారు. సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది. సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి? మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? కాంట్రవర్సీ కావాలా నీకు? అలా కాదు సిద్ధు గారు, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది? చాలా ప్రాబ్లం లేదు, అసలు లేదు ప్రాబ్లం లేదు. మరి మీరు అలా అనడానికి రీజన్ లేదు. ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులని. అది బూతే కదండి. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట. ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ అ క్యూట్. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఆ మాట రే అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసింది కదా, అది నార్మల్గా అనుకుంటుంది అది అట్లా. లేదు బామ్మ క్యారెక్టర్, బామ్మ ఆల్సో సేస్ ఇట్. సో ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది. సో అందుకే నేను ఇలా చెప్పాను, కానీ నాకు తెలియదు అది బూతులని. బట్ అది చాలా క్యూట్ ఉందండి. అలా హర్ష గారు బూతులు ఎప్పుడో క్యూట్ గా ఉండలేదండి. కానీ మీరు అనడం వల్ల క్యూట్ ఉంది అంటున్నాను. అది నువ్వు వేసావు, అర్థమైపోయింది ఆవిడకి. వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు. హర్ష గారు ఎందుకు అలా అడగమంటున్నారు అడుగుతున్నా? అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అడుగుతావు కదా. మీరంటే అభిమానం అండి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా. అవును. సో అలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చాలా సార్లు అవుతుంటది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్లీ కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? అరే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి ఉంది, అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? దృష్టికోణమే వింతగా ఉంది. సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వెల్ ఉంటది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు. ఓకే, శ్రీనిధి గారు